హాయ్, ఈ వీడియోలో మనం ఏఐ ఫండమెంటల్స్ గురించి తెలుసుకుందాము. సో ఈ ఏఐ అసోసియేట్లో టోటల్ మనకి ఈ పర్టికులర్ మాడ్యూల్ 17% వెయిటేజ్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఫండమెంటల్స్లో మనం ఏఐ అంటే ఏంటి, అది ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ పర్ఫామ్ చేయగలదు, అలాగే ఫ్యూ టర్మినాలజీస్ గురించి తెలుసుకుందాము. సో ఇఫ్ యూ సీ దిస్, ఓకే, ఈ మనకి సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేసిన ట్రైల్ హెడ్లో ఏఐ ఫండమెంటల్స్లో ఫస్ట్ 3 మాడ్యూల్స్ గురించి చూద్దాం ఈరోజు. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండమెంటల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బిజినెస్ అండ్ ఏఐ ఫర్ కస్టమర్ సర్వీస్. ఈ 3 మాడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండమెంటల్స్. ఇందులో ఫస్ట్ ఏఐ అంటే ఏంటి, జనరల్గా ఏంటి, మనం హ్యూమన్స్ చేసే పనిని మెషిన్స్ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? మనం ఆ మెషిన్స్కి ట్రైన్ చేస్తున్నాము, హ్యూమన్స్ని తగ్గించి లైక్ రోబోట్స్ కానీ ప్రెడిక్షన్స్ కానీ ఇలాంటివి డిఫరెంట్ మనకి మెషిన్స్ ద్వారా తెలియడం కోసం పర్ఫామ్ చేయడానికి మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నాము. సో జనరల్గా ఇప్పుడు హ్యూమన్స్ అయితే అందరూ సిమిలర్గా ఉండరు, ఓకే? కొందరు ఒక పర్టికులర్ టాస్క్లో గుడ్ ఉంటారు, ఇంకొక పర్టికులర్ టాస్క్లో. అలాగే ఏఐ కూడా అన్ని ఏఐస్ సేమ్గా ఉండవు, డిఫరెంట్ ఏఐస్ ఉంటాయి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ని పర్ఫామ్ చేయడానికి, ఓకే? ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఉంది. మేబీ యూ హ్యావ్ మెట్ సమ్వన్ హూ ఇస్ ఫెంటాస్టిక్ ఎట్ పబ్లిక్ స్పీకింగ్ బట్ కాంట్ డూ దేర్ మ్యాథ్ టు సేవ్ ద లైఫ్. ఓకే, in a similar way there are specific kind of AIs that are good for specific kind of task. So let's bring in some definition what we mean by AI by taking a close look at what can AI do today. Okay, so ఈ పర్టికులర్ థింగ్ ఇక్కడ మనం ఇక్కడ కవర్ చేసాము ఆ పాయింట్. సో ఏఐ క్యాపబిలిటీస్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే, దెర్ ఇస్ నో సింగులర్ ఏఐ దట్ ఈస్ గుడ్ అట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఒకటే ఏఐ ఉండి అది అన్ని కైండ్ ఆఫ్ టాస్క్, అన్ని ప్రిడిక్షన్స్, అనాలిసిస్ అన్ని ఇస్తుంది అని అంటే లేదు. ఇప్పటివరకు మనకి అలాంటి ఒక జనరల్ ఏఐ అయితే ఇప్పటివరకు లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఉండొచ్చేమో, బట్ ఇప్పటివరకు అయితే మనకి డిఫరెంట్ టాస్క్, స్పెసిఫిక్ టాస్క్కి పర్ఫామ్ చేయడానికి ఒక స్పెషలైజ్డ్ ఏఐ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. సో బ్రాడర్ కేటగిరీస్గా డివైడ్ చేస్తే మనకి 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి, ఓకే? న్యూమరిక్ ప్రిడిక్షన్స్, క్లాసిఫికేషన్స్, రోబోటిక్ నావిగేషన్ అండ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఇక్కడ సేమ్ అదే ఉంది. ఫస్ట్ న్యూమరిక్ ప్రిడిక్షన్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఎయిర్లైన్ టికెట్స్, హోటల్ రూమ్, రైడ్ షేరింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇవన్నిటికీ మనకి లైక్ సర్టెన్ సీజన్ ఉంది, క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్, అలాంటి సిచ్యువేషన్ టైమ్స్లో మనకి ఎయిర్లైన్ టికెట్ ప్రైస్ ఎంత ఉంది, మనం ఏఐని అడగొచ్చు వాట్ విల్ బి ద ఎయిర్లైన్ టికెట్ ఫ్రమ్ హియర్ టు దేర్. హోటల్ బుకింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ రూమ్ ప్రైస్ ఎంత ఉంటుంది, రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయా లేవా. సో జస్ట్ ప్రిడిక్షన్, అది ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇవ్వదు, ఇట్ విల్ ప్రిడిక్ట్. ఓకే, న్యూమరిక్ ప్రిడిక్షన్స్ మనకి రావచ్చు. రైడ్ షేరింగ్, మనం సర్టెన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే ఎంత పడుతుంది, అమౌంట్, టైమ్, ఇలాంటి ప్రిడిక్షన్స్ అనేవి ఇట్ కెన్ గివ్. ఓకే, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు హౌ మచ్ ద టోటల్ అమౌంట్ విల్ బి. ఇలా డిఫరెంట్ థింగ్స్ని బేస్ చేసుకొని మనకి న్యూమరిక్ ప్రిడిక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఏఐ ప్రిడిక్షన్స్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ వాల్యూ బిట్వీన్ 0 to 1. ఓకే, 0 అంటే నాట్ గోయింగ్ టు హ్యాపెన్, వెరస్ 1 ఈస్ టోటలీ గోయింగ్ టు హ్యాపెన్. ఇలా న్యూమరిక్ ప్రిడిక్షన్స్ని ఏఐ ప్రొవైడ్ చేస్తుంది మనకి. నెక్స్ట్ క్లాసిఫికేషన్. ఓకే, క్లాసిఫికేషన్ అంటే ఇప్పుడు కన్సిడర్ మనం మీరు గూగుల్ లెన్స్ చూసుంటారు, వాడి ఉంటారు, రైట్? మనకి ఏదైనా ఒక ఫ్లవర్ ఇమేజ్ మనకు అది అర్థం కావట్లేదంటే మనం గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి విల్ స్కాన్ ఇట్. అప్పుడు మనకి అది ఆటోమేటిక్గా అది ఏ ఫ్లవర్, డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి ఏ ట్రీకి వస్తుంది అవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి, రైట్? అలానే ఓకే, అది ఎడిబుల్ ఆర్ ఇస్ దిస్ ప్లాంట్ ఈస్ ఎడిబుల్ ఆర్ పాయిజనస్, మనకి ఏదైనా మెయిల్స్ వస్తాయి, ఇది లెజిటిమేట్ మెయిలా ఆర్ ఫిషింగ్ మెయిలా, ఇలాంటి క్లాసిఫికేషన్ అనేది ఇట్ విల్ ఐడెంటిఫై. ఓకే, medical professions such as must diagnose illness, social media platform wants to identify toxic comments, ఇలాంటి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ కోసం ఈ క్లాసిఫికేషన్ ఏఐ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ రోబోటిక్ నావిగేషన్ అంటే ఆల్రెడీ మనం చూసుంటాం, లైక్ సర్టెన్ రెస్టారెంట్స్లో ఆటోమేటిక్గా రోబో వచ్చి మనకి ఫుడ్ సర్వ్ చేయడం, మన టేబుల్ దగ్గరికి ఫుడ్ తీసుకురావడం, అండ్ కార్, ఓకే,
ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ ఉంటుంది, దాని స్పీడ్ని బేస్ చేసుకొని ఆగిపోతుంది స్పీడ్ బ్రేకర్స్ వస్తే. అలాగే ట్రాఫిక్లో ఆగడం, ఇలాంటి ఆటోమేటిక్ థింగ్స్ అనేవి మనకు ఆల్రెడీ ఉన్నాయి రోబోటిక్ నావిగేషన్లో, రైట్. ఫ్లోర్ మాప్ మనకి ఆల్రెడీ ఇలాంటివి కొన్ని వస్తున్నాయి, రైట్, ఫ్లోర్ క్లీనింగ్కి. సో డిఫరెంట్ రోబోటిక్ నావిగేషన్స్ కూడా మనకి ఆల్రెడీ వస్తున్నాయి. ఇఫ్ యూ సీ హియర్ రోబోట్ ఫ్లోర్ స్వీపర్, ఓకే. ఈ స్టేర్స్ని చైర్స్ని వాటిని ఏమైనా అడ్డు వస్తే ఇట్ విల్ స్టాప్ దేర్ అండ్ టేక్ అదర్ వే టు కంప్లీట్ ద టాస్క్. And some robots can adjust changes to production method without costly reprogramming. So ఇది robotic navigation గురించి. And language processing. Language processing లో మనకి the world was introduced to ChatGPT. Artificial intelligence demonstrate its own communication skills. లైక్ ఇప్పుడు మనం ChatGPT లో మనం ఏదైనా అడగొచ్చు, అది మీనింగ్ఫుల్ ఉండని మీనింగ్లెస్ ఉండని, ఇట్ విల్ గివ్ అన్ ఆన్సర్. జస్ట్ మనం హ్యూమన్తో ఎలా మాట్లాడుతున్నామో సిమిలర్గానే కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. మనకు అర్థమయ్యే వేలో, మీనింగ్ఫుల్ వేలో ఇట్ విల్ రెస్పాండ్. ఓకే, ఎవ్రీడే లాంగ్వేజ్ని మనం ఎవ్రీడే లాంగ్వేజ్ని అది అర్థం చేసుకొని మనకు మీనింగ్ఫుల్ వేలో ఇట్ విల్ ప్రొడ్యూస్ అవుట్పుట్. దిస్ ఈస్ నోన్ యాజ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ChatGPT మనకి ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ యూస్ చేస్తుందంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూస్ చేసి మనకి డేటాని అర్థమయ్యే వేలో ఇట్ విల్ ట్రాన్స్లేట్. Okay, natural language processing is a huge part of generative AI, a subcategory of AI that take words and turns them into unique images, sounds, and of course other words. So ఈ generative word గురించి will further learn, but ఈ natural language processing is a part of generative AI అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో సమ్మరీ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ can be thought as the ability of a computer to perform skills technically associated with human intuition, inference, and reasoning. At this time, AI skills are very specialized and fall into some broad categories like numeric predictions, language processing, robotic navigation, classification. Okay? So AI ante enti? Oka computer different skills ni perform cheyadam. Human interference undi, intuition, reasoning ivanni consider cheskoni manaki aa computer anedi answer provide chestundi manaki. ఓకే, ప్రజెంట్ ఏఐ అనేది ఒక స్పెసిఫిక్ జనరల్ ఏఐ లాగా లేదు. ఇట్ ఈస్ కేటగరైజ్డ్. డిఫరెంట్ కేటగిరీస్ వచ్చేసి న్యూమరిక్ ప్రెడిక్షన్, లాంగ్వేజ్ ప్రాసెసింగ్, క్లాసిఫికేషన్ అండ్ రోబోటిక్ నావిగేషన్. అండ్ ఎండ్ ఆఫ్ దిస్ మాడ్యూల్ ట్రై మనకి ఇక్కడ వీ కెన్ ట్రై దిస్ ఆల్సో. ఓకే, క్వశ్చన్స్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్న్ డేటా ఇంటూ మోడల్స్. ఓకే, మనకి ఇప్పుడు చెప్పుకున్నాము ఏఐ అంటే ఏంటి. మనం ఏదైనా క్వశ్చన్ ChatGPTలో ఎగ్జాంపుల్, మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ గివింగ్ అస్ ఆన్సర్, రైట్. సో దానికి ఆ ఆన్సర్ ఎలా తెలుసు? వీ హ్యావ్ టు ట్రైన్ ఇట్. ఓకే, షిఫ్ట్ ఫ్రమ్ క్రాఫ్టింగ్ టు ట్రైనింగ్. సపోజ్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకోండి. మనం ఏదైనా ఇన్పుట్ ఇలా ఇస్తున్నాం అనుకోండి, ఇది మనకి యావరేజ్ కావాలి అంటే, యావరేజ్ అంటే ఎలా చేస్తాం? ప్రాసెస్ 5 + 8 + 2 + 9 ఇది చేసి దెన్ డివైడెడ్ బై 4 చేస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం దాన్ని ట్రైన్ చేయాలి. ఓకే, ద సింప్లెస్ట్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ టర్నింగ్ అన్ ఇన్పుట్ ఇంటూ అవుట్పుట్ ఈస్ కాల్డ్ అన్ అల్గోరిథమ్. అల్గోరిథమ్స్ యూస్ చేసి వీ హ్యావ్ టు ట్రైన్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాము. మిల్క్, మనం షాప్కి వెళ్ళి మిల్క్ తీసుకురావాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. వీకెండ్లో అయితే షాప్లో రష్గా ఉంటుంది. అది ఏ టైం వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది వర్షం పడుతుందా లేదా, మనకి డిస్టెన్స్ ఎంత దూరంలో ఉంది స్టోర్ అనేది, టోటల్గా వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ పారామీటర్స్ కలిపితేనే మనకి షాప్కి వెళ్ళి మిల్క్ తీసుకురావడానికి టోటల్ ఎంత టైం పడుతుంది అనే ఎస్టిమేషన్ అనేది మనకు వస్తుంది. ఎంత కాస్ట్, టైం ఎంత పడుతుంది, వర్షం పడితే మనం వెళ్తాము వెళ్ళకపోవచ్చు, ఇలా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి, రైట్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. వీకెండ్, ఇట్ ఈస్ టైం, రైనింగ్ అండ్ డిస్టెన్స్. ఇవన్నీ కలిపితే మనకి టోటల్ అవుట్పుట్ ఎన్ని మినిట్స్లో వెళ్ళొస్తున్నాం అనేది తెలుస్తుంది. అండ్ ఒక్కొక్క ఇన్పుట్కి ఇప్పుడు వీకెండ్ ఒక ఇన్పుట్, టైం అనేది ఒక ఇన్పుట్, రెయిన్ అనేది ఒక ఇన్పుట్, డిస్టెన్స్ ఒక ఇన్పుట్. ఈ ఒక్కొక్క ఇన్పుట్కి ఒక్కొక్క వెయిట్. ఓకే, వీకెండ్ అయితే సాటర్డే సండే అయితే దీనికి ఎక్కువ వెయిట్ ఇస్తాము. ఓకే, టైం ఇది ఎక్కువ, సాటర్డే సండే అంటే ఆబ్వియస్గా ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి. అది వర్షం ఉండొచ్చు ఉండకపోవచ్చు.
సో దీనికి మేబీ తక్కువ వెయిట్ ఇవ్వచ్చు. డిస్టెన్స్, మనం ఇల్లు డిస్టెన్స్ని బట్టి కూడా వీ కెన్ చేంజ్ ద వెయిట్. ఓకే, ఇలా ఫస్ట్ మనం ప్రతి ఒక్క ఇన్పుట్కి ఒక వెయిట్ అనేది అసైన్ చేస్తాము. ఓకే, ఆ వెయిట్ని కూడా యూజ్ దిస్ వెయిట్స్ విత్ యువర్ ఎగ్జిస్టింగ్ డేటా టు ఎస్టిమేట్ ద మినిట్స్ ఫర్ అ మిల్క్ రన్. ఓకే, let's computer guess a new weight for each input, making some little more important than others. Rerun the calculation if new weight results is better than estimate. So ila manam weights change chestu will perform the calculations. Okay, so ఇప్పుడు ఇక్కడ టైంకి ఎక్కువ వెయిట్ ఇచ్చాము అండ్ డిస్టెన్స్కి ఎక్కువ వెయిట్ ఇచ్చాము. ఇలా డిఫరెంట్ పారామీటర్స్ యూజ్ చేసుకొని మనం ట్రైన్ చేస్తున్నాం. దిస్ ప్రాసెస్ ఆఫ్ గెస్ అండ్ చెక్ has created a model for our milk runs. ఇట్లా మోడల్ని మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాము. ఓకే, ఆ మోడల్ అంటే ఏంటి? డిఫరెంట్ గెసెస్. ఓకే, ఒకటే కాదు, డిఫరెంట్ గెసెస్ ఉంటాయి కదా, ఇవన్నీ టుగెదర్ కలిస్తేనే ఒక మోడల్ అని అంటాము. అలా డిఫరెంట్ మోడల్స్ని మనం క్రియేట్ చేస్తాము ఏఐకి ట్రైన్ చేయడానికి. సో ఈ మోడల్స్ అన్నిటిని మనం దిస్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ ట్రైనింగ్ టు మేక్ an AI model, but it touches some important ideas. First, it's an example of machine learning, which process of using large amount of data to train a model to make prediction instead of handcrafting an algorithm. So algorithm రాయకుండా మనం ప్రిడిక్షన్స్ అది చేయడానికి వీఆర్ ట్రైనింగ్ ఇట్. ఓకే, ఇప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే ఏంటి? ఇప్పుడు మన మిల్క్ ఎగ్జాంపులే తీసుకోండి, ఒకటే పారామీటర్ ఉండదు, మనకు అక్కడ 4 పారామీటర్స్ ఉన్నాయి. 4 పారామీటర్స్ డిఫరెంట్ వేస్లో చేంజ్ అవ్వచ్చు. సో ఇట్ కెన్ బి హ్యూజ్ డేటా. ఓకే, ఆ హ్యూజ్ డేటాని మనం పాస్ చేసి దానికి ట్రైన్ చేస్తున్నాం. ఓకే, ఇలా ట్రైన్ చేయడమే, ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని పాస్ చేసి ఆ మోడల్ని ట్రైన్ చేయడమే మనం మెషిన్ లెర్నింగ్ అని అంటాము. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అల్గారిథం. ఓకే, సో ఇప్పుడు ఈ మిల్క్ మోడల్లో మనకి ఇలా డేటా ఉంది కదా, దాన్ని మనం స్ప్రెడ్షీట్లో రాసుకున్నాం అనుకోండి. స్ప్రెడ్షీట్ స్ట్రక్చర్డ్ డేటా అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి? మనకు క్లియర్ డెఫినేషన్స్ ఉన్నాయి. టైమ్, వెయిట్, డిస్టెన్స్, రెయిన్, ఇవన్నీ పారామీటర్స్ ఉన్నాయి. మనం ఎక్సెల్లో ఇలా ఒక ఎక్సెల్ క్రియేట్ చేసుకొని వీ కెన్ క్లియర్లీ డిఫైన్. ఓకే, వర్షం పడితే టైం ఇంత పడుతుంది, ఇలా మనం డిఫరెంట్ పారామీటర్స్ యూస్ చేసుకొని వీ కెన్ స్ట్రక్చరైజ్ ద డేటా. ఓకే, సో క్లియర్గా స్ప్రెడ్షీట్లో మనకు ఉంటే దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటాం. It is well organized with labels on every column, so you know the significance of every cell. ప్రతి ఒక్క సెల్ యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలుస్తుంది. In contrast, unstructured data would be something like news article or unlabeled image file. Okay, this kind of data you have available will affect what kind of training you can do. So మన డేటా అనేది 2 types of data ఉంటుంది, స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటా అంటే క్లియర్గా అర్థమయ్యేలాగా ఉండే స్ప్రెడ్షీట్లో, ఎక్సెల్స్లో ఇలాంటి డేటా ఏదైతే ఉంటుందో మనకి క్లియర్గా అర్థమవుతుంది, వాటిని మనం స్ట్రక్చర్డ్ డేటా అంటాం. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఇప్పుడు న్యూస్ ఆర్టికల్ ఉంటుంది, చాలా ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే డిఫరెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, అదంతా అన్స్ట్రక్చర్డ్, రైట్? నెక్స్ట్ థర్డ్, సూపర్వైజ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్ లెర్నింగ్. సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఏంటి? మనం ఏదైతే స్ప్రెడ్షీట్లో డేటా ఉందో, ద స్ట్రక్చర్డ్ డేటా ఫ్రమ్ ఆ స్ప్రెడ్షీట్ లెట్స్ కంప్యూటర్ డూ సూపర్వైజ్ లెర్నింగ్. సో ఈ స్ట్రక్చర్డ్ డేటా యూస్ చేసుకొని మనం సూపర్వైజ్ లెర్నింగ్ అనేది అవుతుంది కంప్యూటర్కి. ఇట్ కన్సిడర్స్ సూపర్వైజ్ బికాస్ we can make sure every piece of input data has matching expected output that we can verify. సో ఈ సూపర్వైజ్ లెర్నింగ్లో ఏమవుతుంది? మనకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. ఓకే, ఈ పర్టికులర్ సినారియోలో ఇది జరగబోతుంది, ఈ పర్టికులర్ రెయిన్ ఎక్కువ ఉంటే మనకు టైం ఎక్కువ పడుతుంది, రెయిన్ లేకపోతే అది వీకెండ్ కాకపోతే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఇలా మనకి స్ట్రక్చర్ డేటా ఉంటుంది కాబట్టి అవుట్పుట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. వెరస్ అన్స్ట్రక్చర్డ్ డేటా యూస్ చేసుకొని అన్సూపర్వైజ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది, విచ్ AI tries to find a connection in data without really knowing what it's looking for. ఓకే, ర్యాండమ్గా న్యూస్ ఆర్టికల్లో ఉందనుకోండి, మనం ఒక పర్టికులర్ థింగ్ సర్చ్ చేస్తున్నాం, అది ఎక్కడ ఉంది అని చెప్పి త్రూ అవుట్ ద ఆర్టికల్ ఇట్ హ్యాస్ టు సర్చ్. ఓకే, అప్పుడు ఆ ఆర్టికల్లో దానికి ఆ వర్డ్ కనిపిస్తే ఇట్ విల్ పిక్ ఇట్ అప్. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్సూపర్వైజ్ లెర్నింగ్. ఓకే, ఈ మాడ్యూల్లో మనం ఫస్ట్ మోడల్ అంటే ఏంటి, మనం ఆ మోడల్ని ఎలా ట్రైన్ చేస్తాము, అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి. ఓకే, డిఫరెంట్ మోడల్స్ని యూస్ చేసుకొని మనం ప్రెడిక్షన్స్ని బిల్డ్ చేయడానికి ఈ మెషిన్ లెర్నింగ్ అనేది యూస్ చేస్తాము. అలాగే స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి, అన్స్ట్రక్చర్డ్ డేటా, సూపర్వైజ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ లెర్నింగ్.
ఓకే, ఈ డిఫరెంట్ టాపిక్స్ గురించి కూడా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఇస్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి? ఇస్ అ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ట్రైనింగ్ AI మోడల్స్. సో ఇట్ హ్యాస్ అ గుడ్ ఐడియా, ఇట్ హ్యావ్ సమ్ ఐడియా ఆఫ్ వాట్ దే ఆర్. ఓకే, ఇక్కడ ఇంకో సేమ్ మనం మిల్క్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో కన్సిడర్. ఇట్ ఈస్ రైనింగ్ ఆన్ ట్యూస్డే ఈవినింగ్, యుడ్ రాదర్ నాట్ గెట్ వెట్, సో యూ డిసైడ్ గో షాపింగ్, యూ కెన్ వెయిట్ అంటిల్ టుమారో. ఓకే, ఇట్స్ నాట్ అర్జెంట్ ఫర్ అస్ టు గో టు మిల్క్. ఓకే, మిల్క్ తెచ్చుకోవడానికి అర్జెంట్ ఏం లేదు, వీ కెన్ వెయిట్, వర్షం పడుతుంది కాబట్టి రేపటి వరకు ఆగొచ్చు అలా అనుకుంటాం. లేదు సాటర్డే ఆఫ్టర్నూన్, అది ఓన్లీ వాళ్ళకి అప్పుడే టైం దొరుకుతుంది, రైట్? అప్పుడు కంపల్సరీ వెళ్ళి తెచ్చుకోవాలి, మిగతా డేస్లో వాళ్ళకి కుదరట్లేదు. సో ఇక్కడ రెయిన్ అనేది మెయిన్ ఫ్యాక్టర్గా కన్సిడర్ అవుతుంది. అలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్, ఇక్కడ రెయిన్ అనేది ఇట్స్ అ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ వీకెండ్ ఇస్ అ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని మనం డిఫరెంట్ నోట్స్ని ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇదొక నోడ్ అలా డిఫరెంట్ నోట్స్ వస్తాయి. ఈచ్ సినారియో గెట్స్ ఇట్స్ ఓన్ అడ్జస్ట్మెంట్ విచ్ ఇస్ వాట్ వీ కాల్ బయాస్. ఓకే, ఇక్కడ ద వెబ్ ఆఫ్ ఇదంతా కలిపితే ఇప్పుడు ఒక న్యూ కొత్త మోడల్ వచ్చింది. ఓకే, అన్ని సినారియోస్, వర్షం పడుతుంది, వీకెండ్, టైం ఎక్కువ ఉంది, దూరం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఇవన్నీ వెయిట్, మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెయిట్ అసైన్ చేసాము. ఓకే, దిస్ ఇస్ అవర్ న్యూ మోడల్. మోర్ కనెక్షన్స్ విల్ బీ హోప్ఫుల్లీ మీన్ బెటర్ ఎస్టిమేట్. ద వెబ్ ఆఫ్ కనెక్షన్స్ గైడెడ్ బై వెయిట్ అండ్ బయాసెస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్. న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి? ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఒక దగ్గరికి కంబైన్ చేస్తే మనం దాన్ని న్యూరల్ నెట్వర్క్ అని అంటాము. ఓకే, ఈ న్యూరల్ నెట్వర్క్ ద్వారా ఎన్ని నోట్స్, ఎంత నెంబర్ ఆఫ్ డేటా ఉంటే మనకు అంత ఎస్టిమేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, వీ షుడ్ రియల్లీ యూజ్ ద వర్డ్ నోట్ ఫర్ దట్ కాన్సెప్ట్. ఓకే, వీటిని నోట్స్ అని అంటాము. సో దీనికి ఇంకా మనం కాంప్లెక్సిటీ, న్యూరల్ నెట్వర్క్స్ ఇంకా కాంప్లెక్సిటీని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే వీ కెన్ డూ ఇట్ బై యాడింగ్ మోర్ నోడ్స్. ఓకే, యాజ్ లేయర్స్. ఇంకా మనం ఇంకా ఎక్కువ డేటా దానికి ట్రైన్ చేయొచ్చు. అలా ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా లేయర్స్ యాడ్ చేసామనుకోండి టు ఫైండ్ హిడెన్ మీనింగ్ ఇన్ ద డేటా, దట్ ఈస్ వాట్ కాల్డ్ డీప్ లెర్నింగ్. ఓకే, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? ఫస్ట్ జనరల్గా ఒక న్యూరల్ నెట్వర్క్ ఉంది, దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ డేటాని లేయర్స్గా యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మీనింగ్, ఆ డేటాకి మీనింగ్ఫుల్ ఉండాలి అనుకున్నప్పుడు దాన్ని మనం డీప్ లెర్నింగ్ అంటాము. ఓకే, so to summarize, neural networks are a mix of nodes, layers, weights and biases and a bunch of maths. Together they mimic our own organic neural network. Each neural network is carefully tuned for a specific task. Maybe it's great for predicting rain, maybe it categorizes plants, or maybe it keeps your car centered in a lane on a highway. Whatever the task, neural networks are a big part of what makes AI seem magical. Okay, సో ఈ టాపిక్లో మనకి న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి, నోట్స్ అంటే ఏంటి, వెయిట్ ఇంపార్టెన్స్ ఏంటి, లేయర్స్, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇలాంటి ఫ్యూ టర్మినాలజీస్ గురించి కూడా అర్థమైంది అనుకుంటా. ఓకే, విత్ దిస్ మనకి AI ఫండమెంటల్స్ గురించి కంప్లీట్ అయిపోయింది. ఓకే, యూ కెన్ సీ హియర్ ఆల్సో. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, AI అంటే ఏంటి. ఓకే, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ AI ఏంటి మన దగ్గర ఉన్నాయి. డేటా మోడల్స్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్, స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా. ఓకే, సో ఫస్ట్ మనకు అల్గోరిథమ్స్ని ట్రైన్ చేసేవాళ్ళం, ఇప్పుడు డిఫరెంట్ డేటా ఇన్పుట్స్ని షేర్ చేస్తున్నాము, ట్రైన్ చేస్తున్నాం ఆ పర్టికులర్ మోడల్స్ని. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, సో ఈ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి. ఓకే, ఐ హోప్ ఈ మాడ్యూల్ క్లియర్ అయ్యింది అనుకుంటాను. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బిజినెస్. సో ఇక్కడ మన బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలి, ఆ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం మనకి డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి, లైక్ సేల్స్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్. ఓకే, ఇలా ఈ డిఫరెంట్ క్లౌడ్స్లో మనం ఏఐని ఎలా యూజ్ చేసి మన బిజినెస్కి బెనిఫిట్ చేయాలి అనేది ఈ మాడ్యూల్ ఇంపార్టెన్స్. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, ఎస్ ఆర్ నో ప్రిడిక్షన్స్ అండ్ ఆన్సర్స్. సో ఎస్ ఆర్ నో ప్రిడిక్షన్స్ అంటే ఏంటి, you can look here.
ఓకే, ఈజ్ దిస్ అ గుడ్ లీడ్ ఫర్ మై బిజినెస్, విల్ దిస్ ప్రాస్పెక్ట్ ఓపెన్ మై మెయిల్. మనం కొన్నిసార్లు మనకి ర్యాండమ్గా మెయిల్స్ పంపిస్తారు, ప్రమోషనల్ మెయిల్స్, వాళ్ళు ఓపెన్ చేస్తారా లేదా, లేకపోతే ఎవరైనా మనకి లీడ్గా వస్తారు, మన ఆపర్చునిటీస్ నుంచి లీడ్స్ కన్వర్ట్ చేస్తాం కదా, ఆ లీడ్ మనకి బెనిఫిషియలా కాదా, ఇలాంటి ఎస్ ఆర్ నో. ఓకే, ఇలాంటి ప్రిడిక్షన్స్ని ఆన్సర్స్ కూడా ఉంటుంది. ఓకే, సింపుల్ yes or no predictions. Write a welcome email for a prospect or help me create a summary for my blog post. ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ కూడా మనం yes or no predictions ద్వారా we can get. And numeric predictions ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం. How many days will it take us to resolve this customer issue? మనం సర్వీస్ క్లౌడ్లో చూస్తే మనం కస్టమర్స్తో సపోర్ట్ అనేది ఎక్కువ చేస్తాం. సో ఆ సపోర్ట్ని ఇష్యూస్ని సాల్వ్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది. అండ్ క్లాసిఫికేషన్లో ఏముంటుంది, ఐ వుడ్ లైక్ టు బై అనదర్ పెయిర్ ఆఫ్ సేమ్ షూస్ దట్ ఐ బాట్ లాస్ట్ టైమ్. సో ఇది అండ్ యూజ్ దట్ కిక్ ఆఫ్ వర్క్ ఫ్లో దట్ కెన్ లుక్ అప్ టు ద లాస్ట్ షూ ఆర్డర్ అండ్ ప్లేస్ ద సేమ్ షూ ఇన్ దర్ ఆన్లైన్ షిప్పింగ్ కార్ట్. సో ఆటోమేటిక్గా మనం ప్రీవియస్గా ఏదైతే పర్చేస్ చేసామో మళ్ళీ అదే కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇట్ విల్ చెక్ అండ్ ఇట్ విల్ యాడ్ టు దట్ ప్రోడక్ట్. ఇలా క్లాసిఫికేషన్స్ అనేది కూడా ఇట్ విల్ మేక్. ఓకే, రికమెండేషన్స్, మనం సమ్ టైమ్స్ ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు మిగతా వెబ్సైట్లో కూడా మనం ఇట్లా ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ సైడ్కి రికమెండేషన్స్ అనేవి వస్తాయి. మనం చూసిన దాన్ని బట్టి మనకి రికమెండేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అలా ఆటోమేటిక్ రికమెండేషన్స్ కూడా మనం పెట్టవచ్చు. వర్క్ ఫ్లో రూల్స్, సో ఈ వర్క్ ఫ్లో రూల్స్ అనేవి జనరల్గా ఇట్స్ నాట్ టెక్నికలీ పార్ట్ ఆఫ్ ఏఐ, బట్ మనం సిఆర్ఎంలో మనకి వర్క్ ఫ్లో రూల్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఒకవేళ you just knowing that this is not enough, you need to do something about it. మనకి ఈ ప్రిడిక్షన్ అనేది సాల్వ్ అవ్వట్లేదు, మనం ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ వర్క్ ఫ్లో రూల్స్ అనేవి కన్సిడరేషన్స్లోకి వస్తాయి. సో ఈ వర్క్ ఫ్లో యూజ్ చేసి క్యాంపెయిన్ని మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సమ్మరైజేషన్, మనకి హార్స్ ఆఫ్ రికార్డింగ్ ఉంటుంది. మనకి ఇప్పుడు కాల్స్ అటెండ్ అవుతుంటాము, ఆ కాల్స్లో ఆర్ మీటింగ్స్ ఏవైనా ఓకే ఒక 1 hour ఉంది, మనకు ఆ 1 hour మనం విన్నా మనకు అర్థం కాలేదనుకోండి, ఆ రికార్డింగ్ ఉందనుకోండి, జస్ట్ ఆ రికార్డింగ్ని మనం ఏఐకి ఇస్తే ఇట్ విల్ సమ్మరైజ్ ఆ 1 hourలో ఏమైందో, ఇట్ విల్ గివ్ ఇట్ యూ ఇన్ షార్ట్ డిస్క్రిప్షన్. ఓకే, ఇలా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ లాగా చెప్పుకోవచ్చు. ఓకే, ఎస్ ఆర్ నో ప్రిడిక్షన్స్ ఇట్ విల్ డూ ఫర్ అవర్ బిజినెస్, న్యూమరిక్ ప్రిడిక్షన్స్, క్లాసిఫికేషన్స్, రికమెండేషన్స్, వర్క్ ఫ్లో రూల్స్ అండ్ సమ్మరైజేషన్, ఇలా మన బిజినెస్కి it will help. And next, take the first step in using artificial intelligence. So first మనం ఏఐని యూజ్ చేయాలంటే అసలు మనకి ఏం ప్రిడిక్షన్ కావాలి, మనం ఏం చేయాలనుకుంటున్నాం మన బిజినెస్లో, మన ఎజెండా ఏంటి, అండ్ హిస్టారికల్ డేటా. ఓకే, హిస్టారికల్ డేటాని తీసుకొని, హిస్టారికల్ డేటా అంటే ఇంతకుముందు ఇలాంటివి ఎవరైనా చేశారా, సో ఆ హిస్టారికల్ డేటాని కన్సిడర్ చేసుకొని దాని నుంచి ప్రిడిక్షన్స్ చేస్తాము. ఓకే, ఆ ప్రిడిక్షన్స్ నుంచి మన యాక్షన్స్ని ఎన్హాన్స్ చేసుకుంటాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఈ అమెరికన్ సేవర్స్ కోఆపరేటివ్ ఒక బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్లో పీపుల్ లైక్ దే ఆర్ అట్రీట్ అంటే వెళ్ళిపోవడం ఆర్ క్లోజ్ చేయడం అలాగా. సో వాళ్ళు ఆ కంపెనీ నుంచి లెఫ్ట్ అవుతున్నారా అలా అనమాట. ఓకే, వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, వాట్ టు ప్రిడిక్ట్, అసలు ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇలాంటి ఫస్ట్ మనం మెయిన్గా తెలుసుకోవాలి. ఓకే, దే షుడ్ బి ఏబుల్ టు లుక్ ఎట్ దేర్ డేటా అండ్ క్లియర్లీ ఆన్సర్ వెదర్ ద కస్టమర్ డిడ్ ఆర్ నాట్ అగ్రీడ్. వాళ్ళు నిజంగా వెళ్ళిపోతున్నారా లేకపోతే వెళ్ళట్లేదా, ఇలాంటి కొన్ని బేసిక్ అసలు ఏమైంది, వాట్ టు ప్రిడిక్ట్ అనేది వీ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్. దెన్ హిస్టారికల్ డేటా అంటే పాస్ట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా, ఓకే ఎగ్జాక్ట్గా ఏమైనా అయిందా అని చెప్పి మనం ఏఐకి ట్రైన్ చేయాలి. సో ట్రైన్ చేస్తే ఓకే ఇట్ విల్ గివ్ ఆన్సర్స్ లైక్ one customer is predicted to have 15% chance of attrition, whereas another is 30% chance. ఇట్లా మనకి అవుట్పుట్ అనేది it will give us based on our training. ఓకే, నిజంగానే ఇట్లా మనకి ఆ పర్సన్ వెళ్ళిపోతున్నారు ఆర్ ఎల్స్ వాళ్ళకి అకౌంట్ క్లోజ్ చేస్తున్నారు, అలాంటప్పుడు మనం పర్సనలైజ్ ఈమెయిల్ క్రియేట్ చేసి వీ కెన్ టెల్ దెమ్ ఓకే
మేము ఏమైనా ప్రమోషనల్ ఇస్తున్నాము, లైక్ ప్రమోషన్ యుల్ గెట్ డిస్కౌంట్ ఆర్ ఎల్స్ యుల్ గెట్ అదర్ బెనిఫిట్స్, మీరు ఈ బ్యాంక్లో అకౌంట్ కంటిన్యూ చేస్తే విల్ గివ్ లైఫ్ టైమ్ క్రెడిట్ కార్డ్ ఫ్రీ, ఇట్లాంటి డిఫరెంట్ యాక్షన్స్ని మనం ఎన్హాన్స్ చేయవచ్చు. ఓకే, ఇలా మనం బిజినెస్కి ఏఐ యూస్ చేసుకొని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ మార్కెటింగ్ క్లౌడ్లో ఎలా చేయొచ్చు, సేల్స్ ప్రొడక్టివిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కస్టమర్ సర్వీస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, రీటైల్ అండ్ కామర్స్, ఇలా డిఫరెంట్ క్లౌడ్స్లో మనం ఏఐని ఎలా యూస్ చేసుకోవాలనేది ఈ మాడ్యూల్లో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ కస్టమర్ సర్వీస్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్, మనకి ఈ ఏఐలో ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం అనేది ఉంటుంది. న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ రిఫర్స్ టు అ సిస్టమ్ హ్యాండిల్ కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్ అండ్ మెషిన్. ఓకే, హ్యూమన్స్ అండ్ మెషిన్స్కి మధ్యన కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ యూజ్ చేస్తాము. అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎందుకు యూజ్ చేస్తాం? మెషిన్స్ అబిలిటీ టు అండర్స్టాండ్ వాట్ హ్యూమన్స్ మీన్ వెన్ దే స్పీక్ యాజ్ దే న్యాచురల్లీ వుడ్ డూ విత్ అదర్ హ్యూమన్. ఇప్పుడు 2 people మాట్లాడుకున్నాం అనుకోండి, మన కమ్యూనికేషన్ అనేది మన నేటివ్ లాంగ్వేజ్లో ఉంటుంది. అది ఇట్ విల్ అండర్స్టాండ్ సిమిలర్గా మనం హ్యూమన్తో ఎలా మాట్లాడుతున్నామో ఇట్ విల్ ప్రాసెస్. ఓకే, నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్ labeled sequence of words and picks out most important things like names, dates and times. The NER involved breaking a part of sentence into segments that a computer can understand and respond quickly. సో ఇక్కడ మొత్తం మనం మాట్లాడిన కంప్లీట్ డేటా కాకుండా ఇంపార్టెంట్ థింగ్స్ ఇట్ విల్ టేక్ అండ్ దాన్ని తీసుకొని మనకి ఆ కంప్యూటర్ అనేది క్విక్గా రెస్పాండ్ అవుతుంది. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? రిఫర్స్ టు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ బీయింగ్ డెవలప్డ్ బిట్వీన్ డేటా పాయింట్స్ ఇన్ ఎ లార్జ్ డేటా సెట్. Just like our human mind connects the dots to give us insight, deep learning use algorithm to sift through data, draw conclusion and enhance performance. Okay, just like మనం ఏదైనా మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది, మొత్తం ఒకటేసారి విల్ నాట్ అండర్స్టాండ్, రైట్? చిన్నగా ఇన్ స్టెప్ బై స్టెప్ విల్ అండర్స్టాండ్, విల్ ప్రాసెస్ ఇట్, దెన్ విల్ కమ్ టు అ కన్క్లూజన్. సేమ్ డీప్ లెర్నింగ్ అంటే కూడా మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో డీప్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో సిమిలర్ వే. చిన్న మోడల్స్ ఉంటాయి కదా, మోడల్స్ లాగా ఇట్ విల్ టేక్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ టు అ బిగ్ న్యూరల్ నెట్వర్క్. ఫ్రమ్ దాట్ ఇట్ విల్ యాడ్ మోర్ లేయర్స్. సో అలా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఎక్కువ సెట్ ఆఫ్ డేటాని అండర్స్టాండ్ చేసుకొని ఇట్ విల్ గివ్ అస్ బెటర్ కన్క్లూజన్. ఓకే, ఇదంతా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? డేటా పైన. ఓకే, సో మనకి ఈ సేల్స్ ఫోర్స్లో ఐన్స్టీన్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ ఐన్స్టీన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం బాట్స్ని క్రియేట్ చేయవచ్చు. ఐన్స్టీన్ డిస్కవరీ, ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. విల్ అండర్స్టాండ్ ఇన్ నెక్స్ట్ పార్ట్. సో ఏఐ అనేది సర్టెన్ పీపుల్కే కాకుండా అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా ఉండాలి. మనం మన సోల్ పర్పస్ ఒక్కరి గురించే కాకుండా వీ హ్యావ్ టు థింక్ త్రూ అదర్స్ పర్స్పెక్టివ్ అండ్ డెవలప్ అన్ ఏఐ. ఓకే, you can also try this questions. So ఈ 3 modules I think అర్థమై ఉంటుంది. ఓకే, సో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏఐ అంటే ఏంటి, హౌ మెషిన్ లెర్నింగ్ వర్క్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్డ్, సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్నాము. గో త్రూ దిస్ 3 modules. ఓకే, AI fundamentals, AI for business and AI for customer service. నెక్స్ట్ వీడియోలో జనరేటివ్ AI గురించి తెలుసుకుందాము. అలాగే జనరేటివ్ AIకి ప్రిడిక్టివ్ AIకి డిఫరెన్స్ కూడా విల్ అండర్స్టాండ్. That's all about this video. Thank you.